ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారు అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు. వారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసింది. ఫిబ్రవరి 2 తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళు శుభముహూర్తాననేది అంటే మంచి వార్త అనేది వినబోతున్నారు. మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది. మీ కంటిని మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేసి ఉండరు. అలాంటి ఆశ్చర్యకరమైన విషయమే మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీకు అస్సలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది. మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంది. ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుకులు కూడా ఎక్కువే ఉన్నాయి. అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి అతిపెద్ద న్యూస్ ఎటు నుంచి వస్తుందో, ఎటు నుంచి సమాచారం కలగబోతుందో, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఈ వీడియోలో మేము తెలియజేయబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. అందుకని ఈ ధనుస్సు రాశి వారు మనీ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే మీకు మీ జీవితంలో మీ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు బద్ధ శత్రువు. తన వల్లే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీకు దాని గురించి అస్సలు తెలీదు. ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటారు. కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతున్నాయన్న సంగతి మీకు అస్సలు తెలీదు. మీరు ఆ మనిషి మాటలకి బాగా వశం అయిపోయి ఉన్నారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంటుంది అని అంటే మీకు మీ పక్కనే ఉంటూ గొయ్యి అనేది తీస్తున్నా కూడా మీకు ఏ మాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా జాగ్రత్త పడుతుంది. మీ ముందు ఎంతో మంచిగా తియ్యని మాటలు చెప్తుంది. కానీ మీ రహస్యాలు అన్నీ తెలుసుకొని దానికి ఆపోజిట్‌గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది. కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు. మీకు చాలా లక్ ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్‌లో ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకన్నా ఎక్కువగా ఉంది. వాళ్ళ జాతకం చాలా బాగుంది అనేది ఎప్పుడూ కూడా ఇలానే నాకు జరుగుతుంది అని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు. ఇది మీకు ఉన్న అతి పెద్ద చెడ్డ అలవాటు. ఎవరికీ కూడా ఎవరి తలరాతలో ఏమి రాసిపెట్టిందో అదే మనకి దక్కుతుంది. మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు. దానికి మీరు సంతోషించాలి. కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి మీ జీవితం ఇంకా అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి. పక్కన వాళ్ళతో మన లైఫ్‌ని ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకోకూడదు. గత 5 సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతో పాటు జాబ్ కానీ, బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి మీరు గత 5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపే కొత్తగా మరొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ విధంగా
మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు. ఇప్పటిదాకా మీ లైఫ్‌లో కానీ, ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టండి. మీ జాతకం అనేది మారబోతుంది. మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ విధంగా మీరు వెలగబోతున్నారు. మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకు అంటే, మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో, తన ప్లేస్‌ని చేంజ్ చేసుకుంటుంది. ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం. 24 గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి. మీరు ఎంత నమ్మినా సరే, మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పనులు అస్సలు చేయకండి. కాబట్టి ఆనందం, సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే మీ అమ్మ, నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికీ కూడా మీరు ఈ న్యూస్‌ని బయటికి చెప్పకండి. అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది ఏమిటి అంటే, మీకు చాలా పెద్ద అమౌంట్‌లో డబ్బులు అనేవి దొరకబోతున్నాయి. అది మీది అయితే ఎట్టి పరిస్థితిలో ఎటువంటి రూపంలో అయినా అది మీకు రావచ్చు. అది ఎలా అంటే, మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్ట్‌లోకి సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులు ఉన్నా సరే, అవన్నీ మీకు ఇప్పుడు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఊహించని డబ్బు అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకోని, మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు. డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు. అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడూ కూడా మంచైనా, చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్‌ని సెటిల్‌గా ఉంచుకోవాలి. తన మైండ్ సెట్‌ని ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపంలో అనేది వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిందాస్‌గా ఉంటుంది. అరే! వీళ్ళకంటే చాలా బాగుంటారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు. మీరు ఎంతో సహనంతో మీ లైఫ్‌ని హ్యాండిల్ అనేది చేస్తారు. కాబట్టే మీకు కూడా దేవుడనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు. మీకు ఫిబ్రవరి 2 తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ తీరబోతున్నాయి. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు, చికాకులు అన్నీ కూడా ఇప్పటి నుంచి తొలగిపోతాయి. కానీ లైఫ్ అనేది ప్రాబ్లమ్స్‌తోనే ఉంటుంది. అవి చిన్న చిన్నవి మనం పట్టించుకుంటే లైఫ్ అనేది ఎప్పుడూ మనకి ప్రాబ్లమ్‌గానే ఉంటుంది. ఇంట్లో అన్నాక ప్రతి ఒక్కటి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అది ఖచ్చితంగా కావాలని ఎవ్వరూ చెయ్యరు. దాన్నే మనం సర్దుకోపోతే లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ అవుతుంది. ఇక మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం చాలా కూడా బావుంటుంది. ఇక్కడి నుంచి మీకు అంతా మంచి జరగబోతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాని నాశనం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ శత్రువులు బాగా ఉన్నారు. వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే పక్కవాళ్ళు ఎప్పుడూ కూడా ఈర్ష్యతోటి, కుళ్ళుతోటి నిండిపోయి ఉంటారు. వాళ్ళ ఈర్ష్య, కుతంత్రాలు, కుళ్ళు వల్లే మనం దిగజారిపోతూ ఉంటాము. ఆ దిష్టి అనేది మన ఇంటిపైన తగిలి ఇంట్లో రోగాలు, మనశ్శాంతి లేకుండా నెగెటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నా పక్క వాళ్ళతో మనకి ఈ డబ్బు వచ్చింది, మేమిలా శాలరీ పెరిగింది, మాకు ఈ వ్యాపారంలో మంచి జరిగింది, ధనం అనేది ఎక్కువగా రాబోతుంది అనేది ఇలాంటివి మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. మనం పక్క వాళ్ళతో మంచిగా ఉండి, మన ఇంట్లో ఏం జరుగుతున్నవి అనేవి చెప్పకూడదు. మన ఇంట్లో పక్క వాళ్ళతోటి మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలి? మనం ఇరుగు పొరుగు వాళ్ళం కాబట్టి ఏదో ఒకటి మామూలుగా మాట్లాడుకోవాలి. అంతేకానీ
ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి గొడవల గురించి కానీ, డబ్బు గురించి కానీ ఎప్పుడూ కూడా బయట మాట్లాడుకోకూడదు. ఎందుకంటే గొడవల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి మనం తక్కువగా చూస్తారు. అదే డబ్బు గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మనల్ని ఈర్ష్య, కుళ్ళుతోటి చూస్తుంటారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం అవుతారు. కాబట్టి మీ లైఫ్‌లోని ఎటువంటి సీక్రెట్‌ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు. ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఎవరికీ ఏమీ చెప్పకండి. అప్పుడే మీకు జరగాల్సినవి అన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయి. అలాగే మీ లైఫ్‌లో ఉన్న ఒక లేడీ వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతాయి. ఎందుకంటే తను మీ తల్లి, భార్య అయితే కాదు. కొన్ని బంధాలు మనకు దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు. వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేది చెయ్యరు. మన రక్త సంబంధం, మన అక్కా చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ ఎప్పుడూ మనల్ని మోసం చెయ్యరు. అలాగే ఎప్పుడూ కూడా మన మంచినే కోరుకుంటారు. అలా కాకుండా కొత్తగా రిలేషన్ ఏదైనా పెట్టుకొని ఉంటే, అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఉంటే, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే, వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుందో, మంచిగా ఉందా? చెడుగా ఉందా? అక్కడ మీరు పసికట్టచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పకుండా ఉంటేనే మంచిది. మీ లైఫ్‌ని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా మేము మీకు చెప్తాం. మేము చెప్పినట్లుగా ఈ ధనుస్సు రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.